నమస్తే, జై శ్రీరామ్, జై హింద్, వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్. ఈ రోజుల నుంచి ఎలాంటి వాతావరణం మన భారతదేశంలో నెలకొందో మనందరికీ తెలిసిందే. సో ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు నుంచి బంగ్లాదేశ్, ఇలాంటి వాళ్ళందరూ ఎప్పటికప్పుడు మన దేశం పైన అటాక్ చేయడానికి అండ్ ఈ దేశాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికైతే వీళ్ళు ఉగ్రవాదుల్ని పంపించి ఇక్కడ జిహాదీ శక్తులు ఏవైతే ఉన్నాయో సో వాటిని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. సో అందులో భాగంగానే సో బెంగాల్లో ఎలా జరిగింది, బంగ్లాదేశ్లో ఎలా జరిగింది, అండ్ ఇప్పుడు రీసెంట్గా ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో సో వీటన్నిటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అయితే మనం న్యూస్ పరిశీలిద్దాము. అయితే ఎవరైతే వీరమరణం పొందారో సో అంతకన్నా ముందే మొహమ్మద్ జైన్ ఖాన్, జోయా ఖాన్, మరియం ఖాతూన్, విహాన్ భార్గవ్, అయాన్ అనేసి 14 years అందరూ 10 years, 12 years, 7 years, 13 years, 12 years ఇలాంటి ఏజ్ కలిగిన పిల్లల పైన అన్నమాట పాకిస్తాన్ ఈ పూంచ్ సెక్టార్లో ఉన్న ఏరియా పైన అటాక్ చేస్తే ఈ చిన్న పిల్లలు అక్కడ చనిపోవడం జరిగిందన్నమాట. అంటే పహల్గామ్లో ఎవరైతే ఈ ఉగ్రవాదులు వచ్చి మన వాళ్ళపైన దాడి చేసి ఆడవాళ్ళ అక్క చెల్లెళ్ళ సింధూరాన్ని ఏదైతే తుడిపేసుకుని వెళ్ళిపోయారో ఆ తర్వాత ఏదైతే ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి భారతదేశం నుంచి మన ఆర్మీ జవాన్స్, మన ఫైటర్స్, మన జెట్ ఫ్లైట్స్ ఇవన్నీ వెళ్ళి సో పాకిస్తాన్లో చొచ్చుకుని వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళపైన ఎలా అయితే అటాక్ చేసిందో సో అక్కడి ఎవరైతే ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తున్నారో వాళ్ళపైన అటాక్ చేసి మట్టుబెట్టిందో ఆ తర్వాత పాకిస్తాన్ కౌంటర్ అటాక్ కోసం అంటే మా సివిలియన్స్ పైన దాడి చేస్తారు అంటూ ఉగ్రవాదులపైన అక్కడ దాడి జరిగింది కానీ మా సివిలియన్స్ పైన దాడి చేస్తారు అంటూ కౌంటర్ అటాక్ దిగిందనమాట. సో అది మనం 2-3 days నుంచి చూస్తూనే ఉన్నాము. సో రాత్రి అంటే సాయంత్రం అయింది అంటే సాయంత్రం తర్వాత వీళ్ళందరూ ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళందరూ సో భారతదేశం పైన ఈ డ్రోన్ అటాక్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన క్షిపణులు కానివ్వండి, లేకపోతే న్యూక్లియర్ బాంబులు పేలుస్తామనేసి ఇలాంటివన్నీ మాట్లాడడం జరుగుతుందన్నమాట. అందులోనే సో ఏదైతే పూంచ్ సెక్టార్లో ఏదైతే షెల్స్ని వీళ్ళు ప్రయోగించినరో అందులో అంటే చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ చనిపోవడం జరిగిందనమాట. సో ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా కొంతమందికి బుద్ధి అన్నది రావట్లేదన్నమాట. చాలామంది యుద్ధం ఆపేయండి, సే నో టు వార్ అనేసి హ్యాష్ట్యాగ్లు రన్ చేస్తున్నారు. సో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీలాంటి బేకార్గాళ్ళు ఎంతమంది సే నో టు వార్ అని చెప్పినా కూడా భారతదేశం ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపదు. ఎందుకంటే భారతదేశం ఈ యుద్ధాన్ని మొదలు పెట్టలేదు. ఎవడో వచ్చేసి నిన్ను కొడతా ఉంటే నువ్వు కొట్టకుండా కూర్చుంటావా? కాదు కదా. మరి అలాంటప్పుడు భారతదేశం పైన ఇలాంటి ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత సో ఆ ఉగ్రవాదుల్ని మట్టుబెడితే ఆ తర్వాత పాకిస్తానీ బలగాలు భారతదేశం పైన అటాక్స్ చేస్తుంటే భారతదేశం కౌంటర్ అటాక్గా తిరిగి వాళ్ళపైన అటాక్స్ చేస్తుంటే సే టు వార్ అనేసి ఇలాంటి హ్యాష్ట్యాగ్స్ని మీరు రన్ చేస్తూ భారతదేశం యుద్ధం ఆపేయాలి అనేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కాస్త అయినా మీకు సిగ్గు అన్నది, సిగ్గు, మానం, మర్యాద అనేసి కొన్ని ఉంటాయి కదా. పక్క దేశం మిమ్మల్ని శత్రువులాగా, మిమ్మల్ని అంటే మనల్ని అందరినీ శత్రువులాగా చూస్తుంది. సో మనల్ని అసలు మనుషుల్లాగా లెక్క చేయదన్నమాట. అలాంటి వాళ్ళు మన దేశం పైన అటాక్ చేస్తుంటే కౌంటర్ అటాక్కి మన భారతదేశం, మన ఆర్మీ వాళ్ళు రాత్రంతా అక్కడ యుద్ధ సన్నద్ధాలు ఇవన్నీ చేస్తుంటే సో ఏవైతే క్షిపణులు వాళ్ళు ప్రయోగిస్తున్నారో వాటిని గాల్లోనే లేపేస్తుంటే సే నో టు వార్ అంట ఇలాంటి హ్యాష్ట్యాగ్స్ రన్ చేస్తున్నారు. కొంతమంది అయితే సింధూరం అనేసి పేరు పెట్టినందుకు, సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదేనా, నేనేదో భక్తి పూజ శుభానికి సంకేతం అనుకునే దాన్ని యుద్ధాలు శవాలు శకలాలు మాత్రమే మిగులుస్తాయి అని కానీ శాంతిని కాదు అనేసి శాంతికి సంబంధించిన ఇలాంటి మెసేజ్లను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తున్నారనమాట. అంటే వీళ్ళ తరఫు నుంచి ఈ శాంతికి సంబంధించిన ఒప్పందాలు భారతదేశం చేయాలి అనేసి వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు అనమాట. ఈ వీళ్ళే కాదు అంటే ఇది సుజాత సూర్యపల్లి గురించి. సో ఈమెని ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్న ఈమెని తీసేయాలనేసి బీజేపీ అండ్ హిందుత్వ సంఘాలందరూ దీని గురించి ఎప్పటి నుంచో అంటే ప్రతిసారి హిందుత్వమైనా లేకపోతే భారతదేశం పైన అయినా లేకపోతే ఇక్కడ జరిగే ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అయినా కూడా వాటికి అగెన్స్ట్గా మాట్లాడడంలో సుజాత సూర్యపల్లి అండ్ వాళ్ళ గ్యాంగ్ అయితే ముందుంటుందన్నమాట. ఆపరేషన్ సింధూర్ అనే పదం సూత్రప్రాయంగా వాడకాన్ని నేను నిర్నిబద్ధంగా ఖండిస్తున్నాను. బద్ధంగా తెలుసు బట్ నిర్నిబద్ధంగా అన్నది నేను ఫస్ట్ టైం వింటున్నా. ఈయన ఎవరో సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట. సుభాష్ చంద్రబోస్ గారి పేరు పెట్టుకొని ఆయన ఎలాంటి అయితే యుద్ధం చేసిండో అలాంటి యుద్ధాల జోలికి పోకుండా ఈయన అటు ఇటు కానోడ్లాగా ఇలాంటివి పోస్టులు పెడుతున్నాడు అనమాట. ఇది పితృస్వామ్యం, స్త్రీల మీద యాజమాన్యం, పరువు హత్యలు, ప్రతివ్రతాలు. సో ఇలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నమాట. సో తీసి పాడేయాలన్నమాట ఇలాంటి వాళ్ళు. భారతదేశం ముందు యుద్ధం ప్రారంభించలేదు, యుద్ధం ప్రారంభించింది పాకిస్తాన్. దానికి కౌంటర్ అటాక్ భారత్ ఇస్తూ ఒక్కొక్క దానికి ఆన్సర్ ఇస్తుంది. సో యుద్ధం చేయడం అంటే మీరేదో గల్లీలో పొట్లాడుకున్నంత ఈజీ అనుకుంటున్నారేమో. క్షిపణులు ఇవన్నీ వస్తుంటే వాటిని మన జమ్మూ కాశ్మీర్ లేకపోతే పంజాబ్, రాజస్థాన్లోని మన సివిలియన్స్ పైన పడకుండా మనము కౌంటర్ అటాక్స్ కూడా అంతగా చేయకుండా మనం ఫస్ట్ మన దేశాన్ని కాపాడుకుంటున్నాం అనమాట. సో ఇది ఇంకా యుద్ధం ఆరంభమే చేయలేదు భారతదేశం. కౌంటర్ అటాక్స్ చేస్తున్న టైంలో సో వీళ్ళు ఆగట్లేదు కదా అనేసి మనకు సంబంధించిన ఆర్మీ వాళ్ళు లోపల చొచ్చుకుని వెళ్ళి అప్పుడు యుద్ధం ప్రారంభించారనమాట. శంకుస్థాపన చేసింది వాళ్ళు. సో ముగింపు మాత్రం భారతదేశమే పలుకుతుంది. కానీ మీలాంటి చిల్లరగాళ్ళు, మీలాంటి బేకార్గాళ్ళు ఇక్కడ కూర్చుంటూ మానవతావాదులు అనేసి లేకపోతే ఒక వీడియోడు రావనంట ఉగ్రవాదులకు మానవ హక్కులు ఉండవా, ఆపరేషన్ సింధూర్ పైన ఈయన వీడియో చేసిండు.
ఈ తులసి చందు అనేసి ఇంకో జర్నలిస్టు, యుద్ధం వస్తే ఎలాంటి వాతావరణం ఉంటుంది, యుద్ధం వస్తే ఇరువైపుల వాళ్ళు చచ్చిపోతారనేసి. ఏ యుద్ధంలో లేకపోతే ఏ పోట్లాటలో ఇరువైపుల వాళ్ళకి దెబ్బలు తగలవు, ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది. బట్ వాటిని మనల్ని మనం కాపాడుకుంటూ వెళ్ళడమే కదా యుద్ధం అన్నది. సో అలా వెళ్ళేటప్పుడు కొంతమంది అసలు బారుతారనమాట. సో వాళ్ళు అలాంటి సాక్రిఫైస్ చేయకపోతే ఈరోజు ఈ భారతదేశం అనేది ఉండదు. లేకపోతే సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, లేకపోతే ఇంకా అల్లూరి సీతారామరాజు తీసుకోండి. సో మీరు ఏ స్వాతంత్ర సమరయోధుల గురించి మాట్లాడండి. సో వాళ్ళందరూ కూడా యుద్ధం ప్రారంభించిన వాళ్ళే. వాళ్ళందరూ దేశం గురించి ఆ రోజు అసలు బాస్తేనే కదా. సో మనం ఈరోజు చక్కగా ఇక్కడ హ్యాపీగా లగ్జరీ లైఫ్ ఇవన్నీ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ మీలాంటి వాళ్ళు అడుక్కు తింటున్నారు. సో అందుకోసమే కదా. సో వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రం పుణ్యం వల్లే కదా మనం అందరం ఇక్కడ ఇలా బతుకుతున్నాము. సో దాన్ని అర్థం చేసుకోకుండా మీరు ఇలాంటి ట్వీట్లు, ఇలాంటి ఫోటోలు పెట్టడము. అండ్ ఈయన ఎవరు అంబంటి రాయుడు అంట, కంటికి కన్ను అంటే ప్రపంచమే గుడ్డిదవుతుంది. ఈయనే ఒక గుడ్డోడు, మళ్ళీ కంటికి కన్ను అంటే ప్రపంచమే గుడ్డవుతుంది అంట. ఫస్ట్ నీ ఏదైతే కన్ను ఏదైతే డిసేబుల్ ఉందో, ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేసుకొని మాట్లాడడం నేర్చుకో తమ్ముడు. ఎందుకంటే నీకు అంటే నువ్వేదైతే క్రికెట్ ఆడతావో, నువ్వేదైతే భారతదేశం గురించి అండ్ మన తెలుగు రాష్ట్రాల గురించి నువ్వేదైతే క్రికెట్ ఆడినావో దాని మీద విపరీతంగా మేము మీకు ఫ్యాన్స్, మేము కాదనం, మా రాష్ట్రానికి సంబంధించిన ఒక గర్వకారణం అనేసి మేము అంటాము. బట్ ఇక్కడ అసలు స్టార్ట్ చేసింది ఎవరు, యుద్ధం ఎవరు స్టార్ట్ చేశారు అదంతా ఆలోచించకుండా, వాటి గురించి పోస్టులు చేయకుండా, పహల్గామ్ అటాక్ అయినప్పుడు మాట్లాడని నోర్లు ఇప్పుడు యుద్ధం చేస్తుంటే, అంటే ఇప్పుడు ఈయన చెప్పినట్టు లేకపోతే మిగిలిన వాళ్ళు చెప్పినట్టు, సో అవతల సైడ్ నుంచి క్షిపణులు, అవతల సైడ్ నుంచి ఈ బాంబింగ్స్ ఇవన్నీ జరుగుతున్నా కూడా, డ్రోన్ అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నా కూడా మనం మూసుకొని కూర్చోవాలన్నమాట. అన్ని మూసుకొని కూర్చోవాలన్నమాట. అప్పుడే వీళ్ళకి సంబంధించిన శాంతి అన్నది ఏదైతే ఉంటుందో అది ప్రపంచం అంతా వెళ్ళవిరుస్తుంది అనేసి. నాయన అప్పటికి మన భారతదేశం కూడా మిగిలదు అనుకుంటా. మీరు శాంతి శాంతి అనేసి ప్లకార్డ్స్ లేకపోతే కంజర వాయిస్తూ చేతిలో క్యాండిల్ పట్టుకుంటూ ఇలాంటివన్నీ చేస్తుంటే అప్పటికి మన భారతదేశం కూడా మిగిలేదు అనమాట. సో ఇలాంటి పరిస్థితికి మీరు తీసుకొస్తున్నారు. సో ఈయన కాదు, సో గఫార్ ముసాఫిర్ అనేసి ఒక జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒక ట్రావెల్ బ్లాగర్ ఈయన. సో ఈయనకు సంబంధించిన ట్విట్టర్ని, ఈయనకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల్ని భారతదేశం అనేది బ్యాన్ చేసింది. వైర్ అనేసి ఒక లెఫ్ట్ వింగ్కి సంబంధించిన భారతదేశం పైన ఎప్పుడైనా ఎలాంటి వార్తలు వచ్చినా కూడా ఇంటర్నేషనల్గా దాన్ని డిఫెండ్ చేయడం కోసం రెడీగా ఉండే వైర్ ఈ గఫార్ ముసాఫిర్ లాంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో, ఎవరైతే భారతదేశానికి అగెన్స్ట్గా వార్తలు ఇవన్నీ చేస్తుంటారో, సో వాళ్ళకి సంబంధించిన పేజెస్ని కూడా భారత ప్రభుత్వం బ్లాక్ చేసి పడేసింది అనమాట. బ్లాక్ చేసిన తర్వాత సో ఈ వైర్ అయితే కట్ చేసింది కదా, ఈ గఫార్ ముసాఫిర్కి సంబంధించిన ట్విట్టర్ అండ్ వేరే ప్రొఫైల్స్ అన్ని ఇక్కడ ఇండియాలో బ్లాక్ చేసిన తర్వాత ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ మై కంట్రీ ఇండియా. I always represented my country proudly and never posted anything that goes against to our country. Now I am really sad to see that my Instagram account is not available here. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని భారత ప్రభుత్వం ఇక్కడ బ్యాన్ చేసేసింది. నేను ఏదైతే ఇండియాకి సపోర్ట్గా ప్రౌడ్లీగా నేను ఏదైతే పోస్టులు పెట్టేవానో అలాంటి పోస్టులు ఇప్పుడు పెట్టలేకపోతున్నాను. ఐ గ్రైండెడ్ ఆల్మోస్ట్ 3 years అండ్ ఫైనల్లీ గాట్ దిస్. సో 3 సంవత్సరాల నుంచి నా దేశం గురించి ఏదైతే నేను బయట కంట్రీస్కి వెళ్ళి వ్లాగ్స్ చేసుకుని వస్తున్నానో, సో నాకు నా దేశం ఇలాంటి కితాబునిచ్చింది, అంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని బ్లాక్ చేసింది అనేసి ఈయన పోస్ట్ పెట్టిండు. ఈయన పోస్ట్ పెట్టడం ఏదైతే ఉందో, మీరు గఫార్ ముసాఫిర్ అనేసి ఈ వ్లాగర్కి సంబంధించిన కొన్ని వీడియోస్ నేను చూశాను. పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తానీ వాళ్ళని పొగుడుతూ పాకిస్తాన్కి సంబంధించిన న్యూస్లు, అంటే ఈయన ఇక్కడ కాశ్మీర్ కదా, సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి, సో పాకిస్తాన్లో కూడా వీళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారనమాట. సో వెళ్ళడం కోసం ఈయన వ్లాగ్స్ ఇలాంటివన్నీ చేసేవాడు అనమాట. సో ఇక్కడ నుంచి ఏదైనా వార్తలను అక్కడ చేరవేస్తున్నాడా లేకపోతే ఏంటి అనేసి ఇలా 1,000,000 డౌట్స్ ఉంటాయన్నమాట ఇలాంటి వాళ్ళపైన. సో ఒకే ఇంటి పైన వాళ్ళే పక్షులకు వాటికి ఎలాంటి డౌట్స్ ఉండవు, కానీ వేరే వేరే ఇళ్లపైన వాళ్ళే పక్షులు ఏవైతే ఉంటాయో అలాంటి కేటగిరీ అన్నమాట ఈ గఫార్ ముసాఫిర్. సో ఈయనకు సంబంధించిన ఏదైతే పోస్ట్ పెట్టగానే నిసార్ కమ్రాన్ అండ్ షేక్ జిషాన్ అష్రఫ్ అనేసి ఒక ఆయన ఇద్దరికి చాలామంది ఈయనకి యాంటీగా, ఈయనకి కౌంటర్ ఇస్తూ ఆన్సర్ ఇచ్చింది అనమాట. సో వాళ్ళు ఎవరో మన భారతీయులు అంటే మనం పొరపాటు పడ్డట్టే, ఎందుకంటే వాళ్ళు భారతీయులు కాదు, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళు అనమాట. సరే ఇక్కడ ముస్లిం అనేసరికి వాళ్ళు ఆయనకే సపోర్ట్ చేసిండేమో అనేసి మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ నిసార్ కమ్రాన్ అనేసి ఆయన ఏం పెట్టిండు అంటే, గుడ్ డిసిజన్ టేకెన్ బై ద ఇండియన్ గవర్నమెంట్. యూ ఆల్వేస్ షోడ్ పాకిస్తాన్ యాజ్ పీస్ఫుల్ కంట్రీ విచ్ ఈజ్ నాట్. పాకిస్తాన్ అన్న ఒక దేశాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఇది ఒక పీస్ఫుల్ కంట్రీ అన్నట్టు నువ్వు ప్రొజెక్ట్ చేసావు. ఇలాంటి తప్పుడు వీడియోస్ని, పాకిస్తాన్ని వైట్ వాష్ చేయడం కోసం మాత్రం నీ వ్లాగ్స్ని నువ్వు యూజ్ చేసుకున్నావు. కాబట్టి ఇది నీ మీద ఏదైతే భారత ప్రభుత్వం చర్యలు తీసుకుందో అది మంచిగానే చేసింది అనేసి అయితే ఇక్కడ నేను చెప్పుకొని రావచ్చు. అండ్ రహీముల్లా అనేసి ఇంకొకతను ఒక కామెంట్ పెట్టడానికి, అల్హమ్దులిల్లాహ్ వెరీ గుడ్ వర్క్, యు ఆర్ ఇండీడ్ అ పాకిస్తానీ స్పై అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ఇండియా ఫర్ బ్లాకింగ్ యువర్ అకౌంట్. సో నువ్వు పాకిస్తానీ స్పై లాగా పనిచేసినావు కాబట్టి నేను ఇందాక అన్నాను కదా, సో ఒక పక్షి వేరే వేరే ఇళ్లపైన వాడడం అనేసి. సో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి అర్థమైంది, కానీ మన వాళ్ళకి మాత్రం అర్థం కావట్లేదు అనమాట. మన వ్లాగర్స్ వేరే విదేశాలు తిరిగి వస్తూ ఇక్కడ న్యూస్ని అక్కడికి ఇక్కడ ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా, ఇక్కడ నిఘా సమాచారాలని అటు పంపిస్తున్నా కూడా, సో ఇలాంటి వాళ్ళని స్పైస్ అనేసి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ముస్లిం సోదరులు గుర్తుపట్టినారు, కానీ మన వాళ్ళు మాత్రం ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారనమాట. సో అల్హమ్దులిల్లాహ్ వెరీ గుడ్ వర్క్
భారతదేశం గురించే ఈయన కూడా మాట్లాడుతున్నారు అనమాట. సో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వడానికి మాత్రం ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ మన భారతదేశానికి సంబంధించిన సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆల్ ఐస్ ఆన్ గాజా, రఫా అనేసి ఇలాంటి ట్వీట్లు వైరల్ చేసినారో వాళ్ళు మాత్రం ఈరోజు మనకు ఎక్కడ కనిపించలేదు అనమాట. మీరు కొంతమంది క్రికెటర్స్, కొంతమంది అక్షయ్ కుమార్ అండ్ వేరే వాళ్ళు, కొంతమంది మనము వేళ్ల మీద వాళ్ళ పేర్లను లెక్క పెట్టవచ్చు అనమాట. సో కొంతమంది ట్వీట్స్ చేసిండ్రు భారతదేశానికి సపోర్ట్గా, పాకిస్తాన్కి అగెన్స్ట్గా ఇలాంటి ట్వీట్స్ చేసి భారత ఆర్మీతోనే మేము నిలబడ్డామనేసి ఆయన వీళ్ళు మాట్లాడడం జరిగింది. చాలామంది సెలబ్రిటీస్ ఎవరైతే రఫా, గాజా అనేసి మొత్తుకున్నారో, ఎవరైతే బట్టలు చించుకున్నారో అలాంటి వాళ్ళు మాత్రం ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే అప్పుడు ట్వీట్స్ చేయడానికి ఫండింగ్స్ వచ్చాయి, అప్పుడు ట్వీట్స్ చేయడానికి డబ్బులు వచ్చాయి. కాబట్టి అలాంటి డబ్బులు ఏవి భారతదేశానికి అంటే మన ఓన్ కంట్రీ గురించి మాట్లాడడానికి ఎవరు ఇవ్వరు. కాబట్టి వీళ్ళందరూ అలాంటి మాటలు మాట్లాడలేదు. సో ఇదంతా మనం ఇప్పుడు మన సోషల్ మీడియాలో మనం ఎవరైతే అప్పుడు ఏదైతే హీరోయిన్స్ని ఫాలో అయ్యి వాళ్ళు పోస్టులు పెట్టగానే రఫా లేకపోతే గాజా అనగానే బట్టలు చించుకొని మనం కూడా పోస్టులు పెట్టినాం కదా, వాళ్ళ పోస్టులను షేర్లు చేసినాము మనం. దాని తర్వాత అక్కడ గాజాలో ముస్లిమ్స్ చచ్చిపోతున్నారు అని మాట్లాడడం. మరి మన భారతదేశంలో ఏం జరుగుతుంది? మన భారతదేశంకి వచ్చిన తర్వాత హిందువుల్ని ఏరికోరి హిందువుల్ని చంపేయడం జరిగింది. కొంతమంది ముస్లిమ్స్ మధ్యలో వస్తే వాళ్ళని కూడా చంపేయడం జరిగింది అనమాట. దీని గురించి ఎవరు మాట్లాడలేదు. పహల్గామ్ అటాక్ కావచ్చు, పూంచ్ అటాక్ కావచ్చు, లేకపోతే భారతదేశం పైన వరుసగా జరుగుతున్న క్షిపణి దాడులు కావచ్చు, వీటి గురించి మాత్రం ఏ సెలబ్రిటీ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు వీళ్ళందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అనేసి ఏదైతే అంటామో, సో అలాంటి సైలెన్స్ మోడ్లో వీళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారనమాట. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం శాంతియే కావాలి, భారతదేశం ఇలాంటి అటాక్స్ చేయొద్దు అనేసి ఈ మాటలు మాట్లాడుతుంటారు అనమాట. అండ్ ఏవైతే డ్రోన్స్ పాకిస్తాన్ మన భారతదేశం పైన అటాక్స్ చేయడానికి యూజ్ చేస్తుందో డ్రోన్స్, ఆ డ్రోన్స్ని పంపించింది కూడా ఏరోప్లేన్ ద్వారా కరాచీ ఎయిర్పోర్ట్కి పంపించింది ఈ టర్కీకి సంబంధించిన ప్రభుత్వం అనమాట. సో టర్కీకి సంబంధించిన ప్రభుత్వం ఎన్నో వందల వేల డ్రోన్స్ని పాకిస్తాన్కి సప్లై చేసి ఆ డ్రోన్స్ని భారత్ పైకి ఎక్కుపెట్టిందనమాట. డైరెక్ట్ వాళ్ళు అక్కడ నుంచి అటాక్ చేయలేరు కదా. సో ఈ టర్కీ అనగానే భారతదేశంతో అంటే కంపల్సరీగా కొంచెం ఎనిమిటీ అన్నది కంపల్సరీ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇటు భారతదేశం అనేది ఒక హిందూ దేశంలాగా వాళ్ళు చూస్తారు. అండ్ అక్కడ వాళ్ళకు వచ్చేసి ఇస్లామిక్ పాలన అనేది అక్కడ నడుస్తుంటుంది. అదే మన భారతదేశం లాగా సెక్యులర్ అనేసి మనం ఏదైతే పేరు పెట్టుకున్నామో అలాంటి సెక్యులర్ కంట్రీ కూడా కాదనమాట. ఇస్లామిక్ పాలన మాత్రం అక్కడ ఉంటుంది. అలాంటి కంట్రీ ఇప్పుడు ఇంకొక ఇస్లామిక్ కంట్రీకి అంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. అయినా కూడా వీళ్ళకి అగేన్స్ట్గా మనం మాట్లాడాము. సో ఈ టర్కీకి సంబంధించిన డ్రోన్స్ మన భారతదేశం పైన అటాక్స్ చేస్తున్నా కూడా మనకు సంబంధించిన సుదర్శన చక్రం లాంటి S-400 ఏవైతే మన ఆయుధ క్షిపణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గగనతలంలోనే ఏదైతే ఐరన్ డోమ్ అనేసి మనం మాట్లాడుకుంటాం కదా, ఇజ్రాయెల్కి సంబంధించింది. అంటే ఇజ్రాయెల్ దేశం పైన ఎవరైనా దాడులు చేస్తున్నా, సో ఆ దాడులు ఏవైతే క్షిపణులు పైనుంచి దాడులు చేస్తారు కదా, డ్రోన్ అటాక్స్ ఇవన్నీ, సో వాటిని గగనతలంలోనే అంటే ఆకాశంలోనే పేల్చేస్తాయన్నమాట. అలాంటి ఐరన్ డోమ్ని ఇజ్రాయెల్ దేశం కలిగి ఉన్నది. అలాంటి ఐరన్ డోమ్కి సంబంధించిన ఏదైతే దానికి సంబంధించిన నెట్వర్క్ ఉందో, సో దాన్ని భారతదేశానికి ఇస్తాము అనేసి ఇజ్రాయెల్ ఒక ఒప్పందం ప్రకారము, అంటే మిత్రదేశం కదా భారతదేశం ఇజ్రాయెల్కి, సో సపోర్ట్ చేసింది కాబట్టి అప్పుడెప్పుడు, సో ఇప్పటికీ నమ్మే బంటులాగా ఇజ్రాయెల్ మనకు సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఐరన్ డోమ్కి సంబంధించిన ప్రతిదీ మేము మీకు ఇస్తాము, భారతదేశానికి కూడా మీరు సేఫ్గా చేసుకోండి అంటే భారత్కి సంబంధించిన అంటే మన దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు మీరు ఇస్తామంటున్నారు కరెక్టే, కానీ మా దేశానికి కూడా సత్తా ఉంది, మేము దాన్ని చూపిస్తాము అనేసి. సో భారత్ మన శాస్త్రవేత్తలు అంటే మనకు సంబంధించిన సెపరేట్గా ఒక ఐరన్ డోమ్ని తయారు చేశారనమాట. సో అదే ఆకాష్. సో ఈ ఆకాష్ అన్నది, సో ఆకాశంలోనే ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఏవైతే క్షిపణులు, డ్రోన్స్ ఇవన్నీ వస్తుంటే వాటిని పేల్చేసిందనమాట. ఎన్నో వందల క్షిపణులు మన భారతదేశం పైన, మన జమ్మూ కాశ్మీర్, పూంచ్ సెక్టార్, మన రాజస్థాన్, పంజాబ్, అమృత్సర్లోని గురుద్వారా పైన కూడా క్షిపణులు వాళ్ళు ప్రయోగిస్తున్నా కూడా వాటిని గగనతలంలోనే పేల్చేసి మన భారతదేశంలోని మన సివిలియన్స్ పైన ఎలాంటి అటాక్స్, ఎలాంటి దుర్మరణం పాలవకుండా మనల్ని రక్షించిందన్నమాట. చాలామంది అంటుంటారు కదా, ఆయుధాలు ఎందుకు కొంటున్నారు, అవసరం ఆ పెట్రోల్ రేట్స్ పెంచేశారు కేంద్రం అనేసి, లేకపోతే ఆ రేట్లు పెంచేశారు, ఈ రేట్లు పెంచేశారు అనేసి. ఏవైతే రేట్లు పెంచారో అవన్నీ ఆయుధాలు కొనుక్కోవడం కోసము, మన దేశాన్ని సపోర్ట్ చేసుకోవడం కోసం మాత్రమే కొన్నవనేసి ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు మనకు ఒక ₹1 లేకపోతే హాఫ్ అంటే ఒక 50 పైసలు పెట్రోల్ రేటు పెరగవచ్చు, దానికి ప్రతిఫలం మనకు ఇప్పుడు వస్తుంది. అదే కనుక మనం అప్పుడు ఆయుధాలు కనుక మనం తీసుకోకపోయి ఉంటే, రష్యా దగ్గర నుంచో లేకపోతే వేరే వేరే కంట్రీస్ నుంచి తీసుకోకపోయి ఉంటే ఈరోజు మన భారతదేశం పైన దాడులు అన్నవి ఇంకా ఎక్కువ అయ్యేవి. సో మనకు ఆ సామర్థ్యం కూడా ఉండేది కాదనమాట, ఈ క్షిపణుల్ని ఆపేది, లేకపోతే మన ఏవైతే ఆయుధాలు మనం తీసుకోకపోవడము ఇలాంటివన్నీ జరిగేవి అనమాట. సో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అండ్ లెఫ్ట్కి సంబంధించిన వాళ్ళు, బాలీవుడ్కి సంబంధించిన స్టార్స్ ఎవరినైతే మనము సూపర్ స్టార్స్ అని పిలుచుకుంటామో, సో వాళ్ళందరూ ఆయుధాలు కొనుగోలు చేస్తుంది భారత్ ఒక రాక్షసత్వంగా ఇక్కడ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేసి అమెరికా కూడా గద్దించింది అనమాట. సో అమెరికా కూడా నిజంగానే
రష్యా దగ్గర నుంచి ఆయుధాలు మీరు కొనుగోలు చేస్తే మీ పైన కొన్ని బ్యాన్స్ అన్నవి మేము వేయడం జరుగుతుంది అనేసి బ్యాన్ కూడా విధించింది అమెరికా ప్రభుత్వం. కానీ ఆ రోజు అమెరికా ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ మాటలు వినకుండా మన భారత ప్రభుత్వం అంటే మోదీ గారి ప్రభుత్వం ఆ క్షిపణుల్ని S-400 రష్యా నుంచి కొనుగోలు చేయడం జరిగిందనమాట. దాన్నే సుదర్శన చక్రం అనేసి మనం అనుకుంటాము. సో అలాంటి సుదర్శన చక్రమే ఈరోజు మన భారత్ని కాపాడుతుందన్నమాట. టర్కీ ఇలాంటి బిట్రేల్ చేస్తుంది. సో ఎవరు మిత్ర దేశాలు మనకు అండ్ ఎవరు శత్రు దేశాలు అన్నవి మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. సో ఇక్కడ టర్కీకి సంబంధించిన ఇంకొక విషయం ఏంటంటే 2023లో ఆ దేశంలో భూకంపం వచ్చినప్పుడు మన దేశం నుంచి ఎన్నో అంటే ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం అక్కడ తీసుకెళ్ళి ఆహారం వాళ్ళకి అందించడం జరిగింది. మనకు సంబంధించిన డాక్టర్ల బృందం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ చేయడము, లేకపోతే వాళ్ళకి ఆపరేషన్స్ చేయడము, వాళ్ళ హాస్పిటల్లో వర్క్ చేస్తూ సో వాళ్ళందరినీ నార్మల్ స్టేట్కి తీసుకురావడం చేసిందనమాట. అది దోస్త్ అనేసే ఒక కారణంతో మాత్రమే. కానీ ఈ టర్కీ వాళ్ళ బుద్ధిని చూపెట్టుకున్నారనమాట ఈ దేశం వాళ్ళు. సో ఇస్లామిక్ రాడికల్స్ లాగానే వాళ్ళు ప్రవర్తిస్తూ మన భారతదేశానికి అగెన్స్ట్గానే మన పైనే క్షిపణులను ఎక్కుపెట్టిందనమాట. అది కూడా పాకిస్తాన్ లోపల నుంచి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా యుద్ధం వద్దు అనేసి ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ రన్ చేసే ఈ చెత్తగాలని ఈ బేకర్గాలని ఏమనాలి, ఏ చెప్పుతో కొడితే వీళ్ళకు బుద్ధి వస్తుంది, ఏ చెప్పుతో కొడితే వీళ్ళకు సిగ్గొస్తుంది అన్నది మీరు కామెంట్ బాక్స్లో తెలపండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మన సోషల్ మీడియాలో మనకు కనిపిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి మనం ఆన్సర్ ఇవ్వాలి. కొంతమంది మనం కామెంట్స్ చేసినా కూడా పట్టించుకోకుండా మళ్ళీ ఇలాంటి పోస్టులు చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళపైన పోలీస్ కంప్లైంట్లు కూడా రిజిస్టర్ చేయండి. సో వాళ్ళని పట్టిద్దాం. సో ఇలాంటి వాళ్ళే రేపటి రోజు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఇక్కడ స్లీపర్ సెల్స్ లాగా వర్క్ చేస్తారనమాట. ఎప్పుడో ఎన్ఐఏ వచ్చేసి దర్యాప్తు చేసి వీళ్ళు స్లీపర్ సెల్స్ అనేసి గుర్తించక ముందే ఇలాంటి వాళ్ళు ఇలాంటి భావాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులను పట్టిద్దాం. సో ఈ వీడియో పైన మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.